దాంతో పాటు మళ్ళీ మనకు అన్ని మిక్స్. దానికన్నా ముఖ్యంగా నేల ఎప్పుడు అన్ని విత్తనాలు ఇక్కడ పండించిండేటివే అన్ని నా ఒక అవును అవన్నీ చేసి కిట్లు తయారు చేసిస్తారు. వస్తాయి ఇప్పుడు మనం దీంట్లో డెమో. పప్పుదాన్నం ఇదంతా ఉంటేనే నవధాన్య పద్ధతి. నవధాన్యాలు అంటే 9 ధాన్యాలు కాదు, పద్ధతి అనమాట. ఇప్పుడు ఆకుకూరలు అనుకో మధ్యలో వేస్తాము, గోరుచిక్కుడు ఇవన్నీ వేస్తాము. అలసంద 40 రోజులకు వస్తుంది. 9 నెలలకి ఏమొస్తుంది? కంది వస్తుంది, ఆమ్లం వస్తుంది లాంగ్ టర్మ్ లో. అప్పుడు వరకు ఫార్మర్ కి ఒక్కోటి ఆదాయం వస్తూ మిక్స్డ్ క్రాప్ లో చివరి వరకు కూడా పొలానికి రైతుకు సంబంధం ఉంటుంది, వెళ్తూ ఉంటారు. లేదంటే ఏదో చీని తోట వేసేసినాం, ఏదో పెట్టేసినాం, కాయలు దిగుబడి వచ్చినట్టు పోతామా పక్క. లైవ్ మల్చింగ్ మెయిన్, లైవ్ మల్చింగ్.